రాష్ట్ర విభజన వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ రాయలసీమ విద్యార్థి యూనియన్ కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించింది. సమైక్యాంధ్ర జేఏసీ నేతలు రాస్తారోకో నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో న్యాయవాదులు పెద్ద ఎత్తున ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. కేంద్రం వెంటనే సమైక్యాంధ్ర ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఇటు అనంతపురంలో లాయర్లు సమైక్యాంధ్రకు మద్దతుగా భారీ ర్యాలీ తీశారు. సమైక్యాంధ్రకు కట్టుబడి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని నెల్లూరు ఎన్జీఓ సంఘం డిమాండ్ చేసింది. కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి ఇంటిని ముట్టడించేందుకు నాయకులు ప్రయత్నించడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. సమైక్యాంధ్రకు మద్దతుగా తిరుపతిలో విద్యార్థి జేఏసీ నేతలు ఎంపీల ఇళ్ల ముట్టడికి యత్నించారు. నేతల ఇళ్ల ముందు బైఠాయించారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేపు సిడబ్ల్యూసీ తెలంగాణపై తుది నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత తీవ్రం చేస్తామని సమైక్యాంధ్ర జేఏసీ ప్రకటించింది.